తాజా అంశాన్ని చూస్తున్నాం. వర్షాకాలం సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచార్యని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరి, చెప్పండి, సీఎం ఏ అంశాలపై చర్చిస్తున్నారు? రాకేష్, త్వరలోనే వర్షాకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలు, అదేవిధంగా ప్రజలను ఏ విషయంలో అప్రమత్తం చేయాలి, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ, అదేవిధంగా నీటిపారుదల, హైడ్రా, పోలీసు, హోము, ఇతర వివిధ శాఖలకు సంబంధించిన అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు దీనికి హాజరయ్యారు. వాతావరణ శాఖ అధికారులు ప్రస్తుతం ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. రానున్నటువంటి నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి, ఈ ఋతుపవనాల ప్రభావంతో ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వర్షపాతం తక్కువగా ఉంటుందని ఒక అంచనా ఉన్న నేపథ్యంలో వీటికి సంబంధించిన ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయనే అంశాలపైన అధికారులు వివరిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి వీటికి సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈసారి వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులను ఈ విషయం పైన ముందుగానే అవగాహన కల్పించారు. ఒక తక్కువ నీటిని ఉపయోగించుకునే విధంగా రైతులను, అదేవిధంగా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలి. ముఖ్యంగా రైతులను ఇతర పంటలు అంటే నీటి వినియోగం ఎక్కువగా లేని పంటలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, పంట మార్పిడిని ఎలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే అంశాలపైన రైతులకు ఒక చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులు, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ, ఇతర ఫ్యూజ్ పరిధిలో చేపట్టాల్సిన చర్యలు, అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించిన ముందస్తు జాగ్రత్తలు, వీటన్నిటిపైన కూడా సమీక్ష జరుగుతుంది. సమీక్ష తర్వాత వీటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. ధన్యవాదాలు నాగేశ్వరి.